నమస్కారం అండి. యూట్యూబ్ సభ్యులందరికీ నమస్కారం. సత్సంగ సభ్యులందరికీ నమస్కారం. సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే శ్రీరమణేశాయ. ముందుగా 4 రమణ మహర్షి చెప్పిన సూక్తులు మనం మాట్లాడుకుందాం. నేను ఒక శిష్యుడు అడిగాడు, ఒక పృచ్ఛకుడు, నేను సంసారినండి, కుటుంబంలో ఉంటూ ముక్తి పొందవచ్చా అని అడిగాడు. అప్పుడు మహర్షి గారు ఈ విధంగా చెప్పారు ఆయనతోటి, కుటుంబం అంటే ఏమిటి, ఎవరి కుటుంబం, తామెవరు, ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరికితే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. అతను మాట్లాడలేదు. అసలు మీరెవరు, మీరు 3 దశలను లేక జీవితాలను అనుభవిస్తున్నారు. మెలకువ, కళ, గాఢ నిద్ర, ఈ 3ఇంట్లోనూ మీరున్నారు. గాఢ నిద్రలో కుటుంబం ఉన్నదా? అప్పుడు ఏమీ లేదు. మేలుకున్న తర్వాతే కదా కుటుంబం, బంధాలు వచ్చాయి. నిజానికి ఈ 3 దశలకు అవ్వల ఉన్నాను నేను. ఎవరైనా సరే 3 దశలు దాటిన తర్వాతనే అవ్వల ఉన్నారు మీరు. నేను కుటుంబంలో ఉన్నానని అనుకుంటున్నాను, నాకు మోక్షం కావాలి, ఎట్లా అన్నాడు పృచ్ఛకుడు. కుటుంబం మీలో ఉన్నదా, మీరు కుటుంబంలో ఉన్నారా అని భగవాన్ అడిగారు. కుటుంబం అంటే ఏమిటి పృచ్ఛకుడు అడిగాడు. ఇదే నిజమైన ప్రశ్న, తప్పక తెలుసుకోవాలన్నారు మహర్షి. నాకు భార్య పిల్లలు ఉన్నారండి, వాళ్ళు నా మీద ఆధారపడి ఉన్నారు అన్నాడు పృచ్ఛకుడు. అప్పుడు మా భగవాన్ ఈ విధంగా చెబుతున్నారు, మీరు కుటుంబంలోని వారు. మీ మనసును బంధిస్తున్నదా, మీరే స్వయంగా నాతో మీలో మీరే వారితో బంధించుకుంటున్నారా? కుటుంబం మిమ్మల్ని బంధిస్తుందా, లేకపోతే మీరే వారితో బంధించుకుంటున్నారా? ఎప్పుడైనా వారంతా వచ్చి మేమంతా మీ కుటుంబం, మీతోనే ఉండాలి అని అన్నారా? లేక మీరే నా భార్య పిల్లలు అంటూ బంధించుకుంటున్నారా అని మహర్షి అడిగారు. నేనే తలుస్తున్నానండి అన్నాడు పృచ్ఛకుడు. అది సంగతి. మీరే ఆమె నా భార్య, వారు నా పిల్లలు అని తలుస్తున్నారు అన్నాడు పృచ్ఛకుడు. నేనే అనుకుంటున్నాను కానీ వాళ్ళు అనుకోవటం లేదు. నేనే నా కుటుంబం, నా భార్య, నా పిల్లలు అనుకుంటున్నాను. అది సంగతి. మీరే ఆమె నా భార్య, వారు నా పిల్లలు అని తలుస్తున్నారు, అంతే కదా అన్నారు మహర్షి. నాకు స్పష్టంగా అర్థం కాలేదండి అన్నారు అతను పృచ్ఛకుడు. వ్యామోహపడటానికి, భావించటానికి అసలు మీరంటూ ఉండాలి కదా. ఎవరికి కుటుంబం? నాకు అని జవాబు వస్తుంది. ఈ నేనెవరో తెలుసుకోండి, అప్పుడు వచ్చి సచ్చిదానందమైన ఆత్మ అనుభూతం అవుతుంది. అప్పుడు మీరు లేరు, భార్య లేదు, పిల్లలు లేరు, అంతా ఆత్మే ఉంటుంది అని భగవాన్ చెప్పారు. బంధం అనేది బాధ్యతగా లేదు, బాహ్యంగా లేదు. అందుచేత ఈ బంధం పోవటానికి బాహ్య సాధనాలు ఉపయోగపడవు అని చెప్పి భగవాన్ నిష్కర్షగా చెప్పారు. బంధాన్ని నుంచి బయటపడాలంటే బాహ్య విషయాల్లో నుంచి ఏ విధంగానూ మీరు బయటపడలేరు. నేను ఈ విషయాన్ని కొంత అర్థమైంది నాకు. ఈ సాధన చేయటానికి గురువు అవసరమా అని అడిగారు ఆ పృచ్ఛకుడు. తప్పకుండా అవసరమే అన్నారు భగవాన్. కాబట్టి ఎవరికైనా కూడా గురువు అనేది చాలా అవసరం. ఆ గురువు అన్వేషణ కోసమే పాపాజీ గారు శ్రమ పడుతున్నారు. మనం నిన్న వరకు చెప్పుకున్నాం, పాపాజీ మహర్షి ఆశ్రమానికి వచ్చారు అని చెప్పి. ఆయన ఇప్పుడు అదే అన్వేషణలో ఉన్నారు కదా. సరే, అప్పుడు ఇక పాపాజీ ఆ రోజు ఉండిపోయినారు. మన్నాడు తెల్లవారిన తర్వాత మహర్షి గారు మధ్యాహ్నం 11 గంటలకు అందరూ కూడాను భోజనశాలకు వెళ్ళి, అందరూ భోజనాలు అయిన తర్వాత మహర్షి గారు హాల్లోకి వెళ్ళిపోతున్నారు.
వెళ్ళిపోతుంటే ఈయనకి పాపాజీ గారికి తెలీదు. ఆ సమయంలో ఆ హాల్‌లోకి వెళ్ళకూడదు అనే విషయం పాపాజీ గారికి తెలియక ఆయనతో పాటే ఈయన కూడా లోపలికి వెళ్ళబోయినారు. వెళ్ళబోతుంటే అక్కడ ఒకతను ఆయన్ని ఆపేశారు. "ఇప్పుడు మీరెళ్ళకూడదు లోపలికి. ఆయన కాసేపు విశ్రాంతి తీసుకుంటారు" అని చెప్తే భగవాన్ ఆయన్ని పంపించండి లోపలికన్నారు. సరే అతను వదిలేశాడు ఆయన్ని లోపలికి. ఆ మహర్షితో పాటు హాల్లోకి వెళ్ళారీయన. అప్పుడు మధ్యాహ్నం 11:30 గంటలు. మహర్షి కయ్యానికి కాలు దువ్వేవాని వలె మహర్షిని సమీపించి ఆయనతో ఇట్లా అంటున్నారు మహర్షితో. "పంజాబ్‌లోని నా గృహంలో నన్ను చూడడానికి వచ్చింది మీరే కదా" అని అడిగారు. అని ప్రశ్నించారు పాపాజీ. మహర్షి మౌనంగా ఉండిపోయారు. "నా ఇంటికి వచ్చి నన్ను ఇక్కడికి రమ్మని చెప్పింది మీరే కదా! ఇక్కడికి పంపింది మీరే కదా" అని ఆయన తిరిగి మళ్ళీ ప్రశ్నించారు. "నన్ను ఇక్కడికి మీరే కదా పంపించారు?" మహర్షి ఏమీ జవాబు ఇవ్వలేదు. ఆయన ఈ ప్రశ్నకు జవాబు ఇవ్వకపోవటంతోటి ఇష్టపడటం లేదేమోనని చెప్పి ఈయన పాపాజీ గారు మహర్షి గారిని ఉద్ధేశించి ఈ విధంగా అన్నారు. "మీరు భగవంతుణ్ణి చూశారా?" అని అడిగారు. "మీరు గనక ఆయన్ని చూసినట్లయితే నేను కూడా ఆయనను దర్శించగలిగేటట్టు చేయగలరా? నేను కూడా ఆయన్ని దర్శించగలగాలి. ఆ విధంగా మీరు నాకు చేయగలరా? దాని కొరకు నేను ఎంతటి మూల్యమైనా మీకు సమర్పించుకుంటాను. ఆఖరికి నా ప్రాణాన్నైనా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను. కానీ ఈ ఒప్పందంలో మీరు మాత్రం నాకు భగవంతుడిని చూపించాలి" అని పాపాజీ గారు అన్నారు. "లేదు." అప్పుడు మహర్షి గారు ఈ విధంగా చెబుతున్నారు. "లేదు, నేను మీకు భగవంతుడిని చూపలేను. నేను మీరు భగవంతుడిని చూసినట్లుగా చేయగలను. నా భగవంతుడు చూడబడే వస్తువు కాదు. మీరు భగవంతుడిని చూసినట్లుగా చేయలేను. భగవంతుడు చూసే వస్తువు కాదు. భగవంతుడు కర్త. ఆయన చూసినటువంటి వాడు ద్రష్ట. మీ చేత చూడబడే వాటిని గురించి మీరు పట్టించుకొనవద్దు. ఆ చూసేవాడు ఎవరో కనుగొనండి. మీరే ఆ భగవంతుడు" అన్నారు మహర్షి. తనకన్నా బాహ్యంగా భగవంతుడిని చూడగలననుకుంటున్నందున తనను ఆయన మందలించినట్లుగా అనిపించింది పాపాజీ గారికి. ఆ విధంగా భగవాన్ అనేటప్పటికీ ఈయనకి సంతృప్తి కలగల. ఏదో మందలించినట్టుగా భావించారు తప్పితే అంతకు మించి అనుకోలేదు ఆయన. ఆయన మాటలు పాపాజీ గారికి రుచించలే. అవి కేవలం కుంటి సాకులాగా అనిపించాయి ఆయనకి. ఆయన తనకు భగవంతుని చూపెదనని మాట ఇచ్చారు. ఇప్పుడు ఆయన తనకు భగవంతుని చూపలేనని చెప్పటమే కాకుండా వేరెవరూ భగవంతుని చూపించలేరు అని చెబుతున్నారు. మహర్షి తమ మాటలను ముగించగానే తనకు లభించిన ఒకానొక అనుభవం వల్ల కాకున్నట్లయితే ఆయన మాటలను పాపాజీ తోసిపుచ్చి ఉండేవారు. కానీ ఆయన అనుభవం ఏమిటో ఆయన మాటల్లోనే విందాం మనం. ఆయనకు ఆ క్షణంలో భగవాన్ సన్నిధిలోనే ఆయనకి ఒక విధమైన శాంతి లభించిందో మరి ఏమి అనుభూతి కలిగిందో మనకు తెలీదు. ఆయన మాటల్లోనే మనం తెలుసుకోవాలి. భగవంతుని చూడవలననుకునే ఆ నేను ఎవరో కనుక్కోండి అని పలికిన వెంటనే ఆయన నా వైపు తిరిగి నా కళ్ళల్లోకి సూటిగా చూశారు. నా శరీరం మొత్తం కంపించసాగింది. నా నరాల్లో ఏదో శక్తి ప్రవహించి నాలో ఉద్వేగం కలిగింది. నా నరాల కొనలు నృత్యం చేస్తున్నట్లుగా అనిపించింది. వెంట్రుకలు లెక్కపొడుచుకున్నాయి. నా అంతరంగమునందు ఆధ్యాత్మిక హృదయమును గురించిన ఎరుక కలిగింది. అది భౌతికమైన హృదయం కాదు. అది ఉనికి కలిగి ఉండే దానికంటే ఆధారమై ఉన్నది. ఆ హృదయం నందు మూసుకొని ఉన్న మొగ్గ వంటిది ఉన్నది. మహర్షి నా వైపు చూచుట వలన నా అంతరంగంలో నెలకొని ఉన్న మౌనములో ఆ మొగ్గ వికసించడం చేతనే అనుభూతి చెందాను. ఆ మొగ్గ వికసించినట్లుగా ఆయన అనుభూతి పొందారట. కేవలం ఆయన ఒక చూపు మాత్రం చేతనే ఆయనలో ఇంత స్పందన కలిగిందన్నమాట. ఇక ఆయన సంభాషించింది కూడా ఏం లేదు. ఒకసారి చూశారు. నా అంతరంగంలో మహర్షి నా వైపు చూచటం వల్ల నా అంతరంగంలో నెలకొని ఉన్న మౌనములో మొగ్గ వికసించటము నేను అనుభూతి చెందాను. నేను మొగ్గ
అనే పదమును వాడాను. కానీ అది సరైన వర్ణన కాదు. నా లోపల నా హృదయం నందు మొగ్గ వంటిదేదో వికసించింది అని చెప్పటం మరింత ఉచితంగా ఉంటుందేమో. నేను హృదయము అని పలికినప్పుడు ఆ వికసించటము అనున్నది లోని ఏదో ఒక ప్రత్యేకమైన స్థానంలో జరిగినట్లుగా నేను అనుభూతి పొందాను. అది నేను తెలుపుటకు లేదు. ప్రత్యేకమైన స్థానంలో జరిగిందని నేను చెప్పటం లేదు. నా హృదయానికి హృదయమైన ఈ హృదయము శరీరము లోపల గాని, వెలుపల గాని లేదు. జరిగిన దాని గురించి ఇంతకంటే ఖచ్చితంగా ప్రస్తుతానికి నేను వర్ణించలేను. ఇవాళ ఇక్కడితో ముగిద్దామండి. నమస్కారం. ఓం భగవతే శ్రీరమణేశాయ.